నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుకుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. ధనుసు రాశి నుంచి సూర్యుడు మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా మకర రాశి. ఎలాగో ధనుసు రాశి వారికి కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ హెల్త్ పరంగా చూపిస్తూనే ఉన్నాడు సూర్యుడు. మరి ఇప్పుడు మకర రాశి వారి పరిస్థితి ఏంటంటారు? మనకు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి. ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే మనం లైఫ్లో చేయాల్సిన ఇంపార్టెంట్ పనులకి ఎంత అనుకూలమైన పరిస్థితులు ఉంటే అంత ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయండి. అయితే ఈ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఎలా మనకు ఉంటాయి అనేది జ్యోతిష శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకొని తదనుగుణంగా మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే మనిషి చేసే పనులు ధర్మార్థ కామ మోక్షాలు ఎలాంటి వాళ్ళైనా సరే భూమి మీద ఎక్కిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు ఈ 4 ఉంటాయండి. మనకు గృహస్థ ఆశ్రమం దగ్గర నుంచి, సన్యాసాశ్రమం దగ్గర నుంచి, లేదంటే వనప్రస్థాశ్రమం, లేదంటే మనకి బ్రహ్మచార్యం 4 రకాల వర్ణాశ్రమాలు చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరైనా సరే ఫైనల్గా ఈ ధర్మార్థ కామ మోక్షాలే చేయాలన్నమాట. దీనికి పురుష అర్థం అంటే ఒక పురుషుడు సాధించాల్సిన సంపదలు అంటారు అనమాట. అర్థం అంటే అనమాట సంపదలు. అయితే వీటి సాధించేటప్పుడు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా మనకి బ్రహ్మ మొదలైన మహర్షులు గొప్ప గొప్ప దేవుళ్ళు వీళ్ళంతా మనకి మహర్షుల ద్వారా వశిష్ఠ మహర్షి, నారద మహర్షి గొప్ప మహర్షుల ద్వారా మనకి బ్రహ్మ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చిన ఒక జ్ఞానం అండి, జ్యోతిష జ్ఞానం. ఇది రహస్యాతి రహస్యంగా పెట్టిన రహస్యం అండి. ఇది జనరల్గా ఈ జ్ఞానం అందరికీ అర్థం కాదు. బట్ ఎవరైతే ఈ జ్యోతిష జ్ఞానం నేర్చుకుంటారో, వాళ్ళని ఫాలో అవుతారో వాళ్ళకి శోకం ఉండదని చెప్తారనమాట. అంటే మనకి టైం టు టైం ఇది ఇండికేట్ చేస్తుంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మనకి ఏమంటారండి, మనకి ఆది శంకరాచార్యులు తన స్క్రిప్చర్స్లో ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఏమంటే మనిషికి 2 ఉండాలి, వైరాగ్యము, రెండోది వివేకం ఉండాలి. సో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి తెలుసుకొని తదనుగుణంగా చేయటమే ఇంపార్టెంట్. అలానే వైరాగ్యం అంటే ప్రతి పని మనం చేయటం కాదు, మనకి కొన్ని నచ్చని పనులు లేదంటే మనకి హాని కలిగించే కొన్ని పనులు వదిలేయటం కూడా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఎవరైతే ఇలా ఉంటారో ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీ, బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉంటుందని చేసి చెప్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో మీరు అడిగిన విధంగా మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవటంతో మనకి మకర సంక్రాంతి జరుపుకుంటాం. రెండోది మనకి దక్షిణాయనం కంప్లీట్ అయిపోయి ఉత్తరాయణం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందో అది మనకేంటంటే అండి ప్రాణ ప్రతిష్టలకి, తర్వాత విగ్రహ ప్రతిష్టలకి, తర్వాత బావులు తవ్వటానికి, చెరువులు తవ్వటానికి, పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి ఇలా స్థిరంగా ఉండే ప్రతి పని చేయడానికి చాలా అనుకూలమైన టైం అనమాట ఇది. అన్ని ఇంకా పండుగలు ఉంటాయి, జాతరలు, తర్వాత ఇంకా వైకుంఠ ఇలా అన్ని రకాలు ఉండేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళిపోయి చేయాల్సిన పనులు ఏదైనా సాధించాల్సిన పనులను ఈ టైంలో సాధించవచ్చు. సో ఉపనయనం చేస్తారు. అప్పటిదాకా ఇంట్లో ఉన్న వ్యక్తి ఉపనయనం అయిపోయారంటే గురువు సమక్షంకి వెళ్ళిపోతారు. అప్పటిదాకా మన ఇళ్లలో జరుపుకునే పూజలు బయటకు వెళ్ళిపోయి జాతరలు జరుపుకుంటాం. తర్వాత దేవుడు లేడు, దేవుడు మనం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తాం, ఊరు బయటకు తీసుకొచ్చేస్తాం. అలా అందుకని చెప్పి మకర రాశిలో ఎంటర్ అవడంతో మనకు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. అయితే మనకి సూర్యుడు ఒక కండిషన్ పెడతాడండి. ఏంటంటే తను ఉన్న రాశిలో తను ఉన్న వేడికి మంచి శుభాన్ని ఇవ్వడం. సో మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటేనండి కొన్ని విషయాలు పర్టికులర్ హెల్త్ విషయంలో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనకి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అయితే సూర్యుడు ఎక్కడైతే ఉంటారో ఆ ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది. మీరు కనుక గమనించారనుకోండి, మనకి హార్ట్ అటాక్స్ వచ్చినా, హార్ట్ బర్నర్స్ వచ్చినా కానీ వాళ్ళ జన్మ రాశిలో కనుక సూర్యుడు జన్మ రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి సంథింగ్ ఆ ఉన్న 15 days ఎందుకంటే ఎంటర్ అయిన ఫస్ట్ 15 days ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చెస్ట్ పార్ట్లో సమ్ కంజెషన్, సమ్ బ్రీత్లెస్నెస్, సమ్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అట్లీస్ట్ గుండె దడదడ కొట్టుకోవటం, లేదంటే మనకు ఓవర్గా గ్యాస్ట్రైటిస్ వచ్చేసి పట్టుకొని బాగుంటాం. సమ్ చెస్ట్ రిలేటెడ్ కంపల్సరీ ఉంటుందండి. అనవసరం కింద పడి ఇక్కడ దెబ్బ తగలటం, ఈ చెస్ట్ రీజన్ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం ఎలాంటి ప్రాబ్లమ్స్ని లేదంటే ఎలాంటి ఆపర్చునిటీస్ని వేరే గ్రహాలు ప్లస్ సూర్యుడు ఇవ్వబోతున్నాడో చూద్దాం. మనకి ఇందులో మకర రాశి కనుక చూసుకుంటేనండి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటాయి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు లేదా మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళంతా మకర రాశిని మనం గమనించుకోవాలి. మన ప్లానెట్స్ గ్రహ స్థితిని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మకర రాశిలో మనం ఇందాక అనుకున్నట్టు 14వ తారీఖు జనవరి 14 మూవ్ అవుతున్నారండి. బుధుడు ధనుసు రాశిలోను, శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంతకుముందు వాళ్ళకి కర్కాటక రాశిలో ఉంటారనమాట. 21st తర్వాత మిథున రాశిలోకి మూవ్ అవుతున్నారు.
ఈ ప్లానెట్ యొక్క కాంబినేషన్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ అంటే సూర్యుడు మారకముందు మారిన తర్వాత కనుక గమనించుకుంటే ఎలా ఉంటుందంటే ధనచ్ఛేదం శోకం పుష్టిం అఖిల భోగం అని చెప్తారు. తర్వాత మారిన తర్వాత స్థాన నాశనం శోకం పరాభయం విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే ఇది మనకేమంటే వెరీ సింపుల్గా హోల్ మంత్ అంతా ఎలా ఉంటూ ఒక బ్రీఫ్స్ లాగా ఒక హెడ్లైన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ధనం బాగా ఖర్చు అయిపోతుంటుంది, ఏదో ఒక విషయంలో బాగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అన్ని విషయాల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంత ఇబ్బంది పడినా ఫైనల్గా మళ్ళీ హెల్తీగా స్ట్రాంగ్ ఉంటారు. అది ఫస్ట్ 15 డేస్ ముందన్నమాట. మారిన తర్వాత 15 డేస్ తర్వాత స్థాన నాశనం, ఎప్పుడైతే సూర్యుడు జన్మరాశిలో ఉంటారో అది ప్లేసుల్లో చేంజెస్ చూపిస్తుందండి. వాళ్ళ ఉన్న ఒక పొజిషన్లో కానివ్వండి, ఒక అథారిటీలో కానీ, ఒక జాబ్లో కానివ్వండి, సంథింగ్ చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళ ప్రొఫెషన్ అది నెగిటివ్గానే ఉంటుందండి. స్థాన నాశనం అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శోకం, 7 మార్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి జనవరి 21 వరకు విపరీతంగా శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి అవమానం జరిగి భయం కలిపే సంఘటనలు కూడా ఎక్కువగా ఉండే. అయితే విత్త సిద్ధం ఫైనాన్షియల్గా మాత్రం చాలా గెయిన్ ఉంటుంది. ఈ రాశి వాళ్ళని గమనించుకోవాలి. మనకి గోచారం ప్రకారం కనుక డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే దేహార్తి సంతాపకాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతౌ రవో అని మనకి మహర్షులు చెప్పారండి మన గ్రంథాల్లో. ఇందులో ఏమవుతుందంటేనండి బంధుమిత్ర సుహృద్వేష, ఈ టైంలో బంధువులు మిత్రువులు తర్వాత వీళ్ళని అభిమానించే వాళ్ళు బాగా ద్వేషిస్తూ ఉంటారంటే. సో ఈ టైంలో వాళ్ళు తర్వాత కాలతిక్రమణ భోజనం, ఈ ఫస్ట్ 10 దీని ఇంపాక్ట్ కూడా మకర రాశి 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ 10 డేస్లో వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం, తర్వాత శారీరకంగా మనసులో ఏదో సంకోచపడటము, శారీరకంగా బాధపడటం, ధన నష్టము, ఆందోళన ఎక్కువగా కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి 7th హౌస్ను కూడా చూడటం ఏమవుతుందంటే ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వైఫ్కి రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలండి. వాళ్ళ హెల్త్ని కొంచెం కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కుజుడు 7వ ఇంట్లో ఉండి 10th ప్లస్ 12th 2nd హౌస్ చూడటం వల్ల కుజుడు కూడాను అంత సపోర్టివ్గా అయితే లేరు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎలా సపోర్ట్ అంటే ఇబ్బంది కలిగించే మాట్లాడుతుంటారు, అంటే ఎవరో ఒకరిని విమర్శించడం, క్రిటిసైజ్ చేయటం అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతో అనవసరమైన మాట పట్టింపులు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పండి సార్, ఈ కైండ్ ఆఫ్ హెల్త్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత 10th హౌస్లో ఉండటంతో మనకి కుజుడు ఏమవుతుందంటే అండి మనకి ప్రొఫెషన్లో ఎక్కువగా తిరిగే అంటే ఏమని చెప్తారంటే అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వచ్చేస్తుంది. సో అది కూడాను కార్య విఫలం. అంత కష్టపడి అటు ఇటు పోయేసి రెస్ట్లెస్గా తిరుగుతూ అప్పటిదాకా కూర్చున్న వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఈ పని చేయటం ఆ పని చేయటం అది ఇది చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అలా చేసినా కానీ అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2nd హౌస్లో కూడా ఉండటంతో ఈ మకర రాశి వాళ్ళు మనకి జనవరి 21 ముందు దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాడ్ కంపెనీ అంటారు. మీకు అదే వీళ్ళకి రాశి వాళ్ళకి కఠినంగా మాట్లాడటం, ధన నష్టం అవుతుంటుంది. బట్ మీరు క్లీన్గా గమనించుకుంటే వీళ్ళు 2 పనులు చాలా కేర్ఫుల్గా, ఒకటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా చక్కగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ హెల్త్ కండిషన్ చాలా చక్కగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ 2 గ్రహాలు కొంచెం 50-50గా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే అంత బాగలేవు అనుకున్నా, శుక్రుడు వీళ్ళకి మంచి అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే వాళ్ళకి రెస్క్యూవర్ అనమాట, వాళ్ళు కాపాడే వ్యక్తి అనమాట. జనరల్గా మకర రాశి వాళ్ళకి శుక్రుడు గ్రహం బాగా యోగిస్తుందండి. ఈ శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి బాగుంటుందంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభస్యాత్ భృగు నందనే ద్వితీయ గతే అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. మనకు సింపుల్గా చూసుకోవాలంటే ఈ టైంలో వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంటుంది, తర్వాత సౌఖ్యంగా ఉంటారు, తర్వాత వేరే స్త్రీలతో కానివ్వండి, తర్వాత మనకి జెంట్స్తో కానివ్వండి, ఆపోజిట్ వాళ్ళతో ఎక్కువగా కలిసి వాళ్ళ ద్వారా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. అంటే కొత్తగా ఎవరితో పరిచయం కావటం కానివ్వండి, వాళ్ళ ద్వారా ఒక అనుకున్న పని జరిగేసి చాలా చక్కగా బాగుంటుంది, కొత్త వాళ్ళని కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే యత్న కార్య లాభం, ఏదైనా కనుక పని చేస్తే ఫైనల్గా లాభం అయితే ఉంటుంది, సక్సెస్ అవుతుంది. బట్ అదే మనకి చెప్పాను కదండి, వీళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయం అవటం ద్వారా అనుకున్న పనులని నెరవేర్చేసి చక్కగా ఉంటుంది. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళకి
హెల్త్ కాంప్లికేషన్స్ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి 8th హౌస్లో కూడా చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా వాళ్ళ హెల్ప్తో వీళ్ళకి చాలా మంచి ఒక టర్నింగ్ పాయింట్ అయితే వస్తుందండి వీళ్ళకి. ఓకే. ఈ మకర రాశి వాళ్ళకి అది మనకేమో ఒక స్ట్రైకింగ్ పాయింట్ కానీ మనకు చెప్పుకోవచ్చు. మనకి ఇది ఈ విధంగా మనకి 3 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఉన్నాయండి. ఇక నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఎలా ఉందండి? మనకి నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయండి. అది ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మనకి ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 3 విషయాల్లో కొంచెం నెగిటివ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటేనండి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఇవి అన్ని 2 పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడ వీళ్ళకి నెగిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటే ఐశ్వర్యవంతం కూడా ఉంటుంది. ఈ ఐశ్వర్యవంతంగా కూడా చాలా బాగుంటుంది. కానీ 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి మృత్యు భయం ఉంటుంది వీళ్ళకి. ఇది కూడా జనవరి 11th ముందు. ఓకే. తర్వాత నాశనం, ఏదో ఒక పని వీళ్ళు చక్కగా అవుతుంది అనుకున్న ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అది పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది మనకి సౌఖ్యంగా అయితే బట్టి ఉంటారండి. ఇది కూడా జనవరి 22 వరకు అయితే ప్రాబ్లం ఏముండదు. చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. మనకి తర్వాత శ్రవణం నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో ప్రాబ్లంగా ఉంటుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లంగా ఎక్కడ ఫస్ట్ పాజిటివ్ ఎక్కడ ఉంటే ఫస్ట్ టోటల్గా సౌఖ్యంగా ఉంటారు, మంచి మంచి ఫంక్షన్స్ అటెండ్ అవుతారు, ధన లాభం ఉంటుంది. సో నెగిటివ్గా ఎక్కడ ఉంటుందంటే అండి వీళ్ళకి ధనహీనత ఉంటుంది. వచ్చిన ధనం సరిపోక ఇంకా ధనం కావాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యు భయం ఉంటుందండి. ఈ శ్రవణం నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలానే 24th నుంచి మంత్ ఎండ్ వరకు అనవసరంగా వీళ్ళే స్వయం కృతాపరాధం, ఒక ఇగ్నోరెంట్తో ఏదో ఒక పని చేసి కావాల్సిన కార్యాన్ని లేదంటే రావాల్సిన పనిని వీళ్ళే పాడు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా కల్పిస్తుంది. కాబట్టి వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, మంచి మంచి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు. ఎక్కడ ఛాలెంజింగ్ ఉంటుందంటే వీళ్ళకి మృత్యు భయం, ధనహీనత ఉంటుంది. టయానికి డబ్బులు సరిపోక, అంటే ఇంతకు ముందు చేసిన కమిట్మెంట్లు ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉండటం వల్ల ఇంతకుముందు అప్పులు అవన్నీ చేసుంటారు. ఇప్పుడు ధన ప్రభావం వస్తుంది, కానీ వాళ్ళకు పే చేయాల్సిన అమౌంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్కువ ఉండి కలిసి చేయి జారి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ధన లాభము చూపిస్తుంది, ధనహీనత చూపిస్తుంది. అలా వచ్చేస్తాయి. ఒకరోజు బీరువాలో పెట్టుకుంటారో లేదా ఒక గంట ఉంటాయో, 2వ గంటలో అటు వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళకి ఆనందం లిమిటెడ్గా ఉంటుంది ఈ టైంలో. బట్ మృత్యు భయం ఉంటుందండి. ఓవరాల్గా ఈ మంత్ జనవరి 11th వరకు లాభప్రదం కూడా ఉంటుంది. సో మృత్యు భయం అంటున్నారు, లాభప్రభం, 2 ఉన్నాయి, 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్ లాగా. మరి ఏం రెమెడీస్ సూచిస్తారు? ఈ రెమెడీస్ చూసుకుంటానండి. ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అనుకున్న పనిలో కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆటంకాలు కలిగించే వ్యక్తులు ఉన్నారు, అది గమనించుకోవాలి. రెండోది, మీరు రెమెడీస్ అడిగారు కదండి, ఇందులో శ్రవణం నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి రాహు యొక్క ఇంపాక్ట్ ఉండటంతో దుర్గాదేవి బాగా ధ్యానించాలి. కొంచెం బాగుందండి మేము చక్కగా చేసుకుంటామంటే వీళ్ళకి ఏం చెప్తారంటే చండీ హోమం, చండీ పారాయణ కనుక చేయించగలిగితే చాలా చక్కగా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళకి మన్యు పాశుపత హోమం చేయించుకున్నా, లేదంటే వీళ్ళకి మహన్యాస పూరక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి ధన ప్రవాహం వస్తుంది, ఇంకా ధనానికి లోటుగా ఉంది. కాబట్టి అండి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ శుక్రుడు ఒక్కలే వీళ్ళకి యోగతని ఇస్తున్నాడు. కాబట్టి శుక్రవారాలు కొంచెం నిష్టగా ఉండేసి, తర్వాత శ్రీ సూక్తం చదువుకున్న, కనకదార స్తోత్రం చదువుకున్న, కొంచెం ఎవరైనా కనుక చేయించగలిగితే కనుక వీళ్ళకి ఏం చెప్తారంటే మనకి కుబేర పాశుపత హోమం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. సో ఈ 3 నక్షత్రాల వాళ్ళకి, 3 నక్షత్రాల వాళ్ళకి ఇవన్నీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.